మండలంలోని పేర్నమెట్ట 42వ డివిజన్ సుందరయ్య కాలనీలో సోమవారం ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ రైతులకు ఎరువులను పంపిణీ చేశారు. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని పేర్లమెట్ట గ్రామంలో సోమవారం రైతులకు యూరియా, అవుట్రీచ్, నల్లబర్లి పొగాకుపై మండల వ్యవసాయ అధికారి పి పావని అవగాహన కల్పించారు. పంటలకు రసాయనిక ఎరువులను తగ్గించి పచ్చిరొట్టె ఎరువులను, జీవరసాయనిక ఎరువులను ఉపయోగించాలని సూచించారు. భూసార ఫలితాల ఆధారంగా ఎరువులను వినియోగించాలన్నారు. రబీ సీజన్లో సాగు చేయబోయే పంటలకు ముందస్తుగానే ఎరువులను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. రబీ సీజన్లో నల్లబర్లి పొగాకు సాగు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కందుకూరి బాబు, నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, అబ్బూరు శ్రీనివాసరావు, వివరం గోవిందు, టీడీపీ జనసేన నాయకులు, మండల వ్యవసాయ అధికారి పి పావని, ఏవో సుబ్బారెడ్డి, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ 60-70 అంటున్నాను కానీ ఒక 100 ఎకరాల దాకా అదే దాంట్లోకి వెళ్ళిపోతాయి. మాట్లాడదాం. 100 కురిసిన వర్షాలు ఇప్పుడైతే అసలు మామూలుగా లేదు. దేవుడు పొలం పాడుకోవడానికి ఎవరు ముందు రాలేదు సార్. కచ్చాకాలు తీసుకోండి, మన దాంట్లో సగం రాంచి పైకి ఎక్కవండి నీళ్ళు. నైట్ 1 గంటప్పుడు లేసి వేసుకోవాలా? లైన్ వేస్తే ఆ వైపు కూడా వెళ్తాయి డ్రింకింగ్ వాటర్ వీళ్ళకి గవర్నమెంట్ ఏంటంటే టీడీపీకి అనుకూలంగా ఉంటుంది. నేను చేస్తా 5-6 లక్షలు అయితే పెద్దదైతే చేస్తా అని చెప్పాను కదా. రాజకీయ కాదమ్మా. నమస్కారం. రైతులకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రభుత్వాలు రైతులకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు రైతుల సమస్యలు ఎన్నో తీరుస్తూ ఉన్నది. ముఖ్యంగా యూరియా అందుబాటులో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటూ ఉన్నది. యూరియా కూడా ఎక్కువ వాడకూడదని ప్రభుత్వము ఆదేశించింది. యూరియా తగ్గించుకున్న వాళ్ళకు కూడా 250 రూపాయలు కూడా ఇస్తున్నారు. ఎందుకంటే సబ్సిడీ ఇస్తున్నారు. ఎందుకంటే యూరియా ఎక్కువ వాడితే అనేక సమస్యలు ఉన్నదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సరే, ఏదేమైనా కానీ అన్నదాత సుఖీభవ అని 20,000, దాని తర్వాత అనేక రైతులకి పనికొచ్చే అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు ప్రభుత్వము. ఇదే కాకుండా మొన్న జిఎస్టీ కూడా చాలా అగ్రికల్చర్, మెకానికల్ వాటిలన్నిటికీ వస్తువులకి, అగ్రికల్చర్ వస్తువులు చాలా వరకు కూడా జిఎస్టీ తగ్గించి వాళ్ళకి తక్కువ ధరలో ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో చేసిన విషయం మనందరికీ తెలుసు. అందుకని ఇది ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. అందుకని అతి శ్రద్ధతో ఈ యూరియా ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకుంటారు. ఇక్కడున్న ఏరియాలో కూడా మాకు వచ్చిన సమాచారం ఏంటంటే యూరియా అందరికీ అందుతుంది అనేది మాకుంది. ఏమన్నా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి వస్తే నేను కూడా
ప్రభుత్వ దృష్టికి తీసుకుని వచ్చి ఏమన్నా ఉంటే అవన్నీ చర్యలు తీసుకొని సర్దుబాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాని తర్వాత బ్లాక్ బర్లీ టొబాకో కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం దాన్ని మొదటిసారిగా ప్రభుత్వము ఆ బ్లాక్ బర్లీ పొగాకుని కొన్నది. ఇంకా కొన్ని స్టాక్ ఉన్నాయి, అవి కూడా మేము అసెంబ్లీలో మంత్రివర్యుల దృష్టికి తీసుకున్నాం. అతి త్వరలో కూడా అది కూడా కొంటారని మాకు హామీ ఇచ్చారు. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. అన్ని రైతులకి అభివృద్ధి చేసే పనులు, మంచి చేసే పనులు, సంక్షేమకారం చేసే పనులు ఎక్కడ వెనకాడదని ఇంకొకసారి గుర్తు చేస్తాం. ఈరోజు మనకి నల్లబర్లి పొగాకు అనేది మన మండలంలో పూర్తిగా నిషేధించడం జరిగింది. ఆ సాగుని కానీ లేకపోతే నారుని పెంపకం కానీ నిషేధించడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ పోయిన సంవత్సరము మనం నల్లబర్లి ఎవరన్నా సాగు చేసినట్లయితే వాటిని కొనడం జరిగింది. ఇకపై మాత్రము నిషేధించడం జరిగింది పూర్తిగా 740 జీవో ప్రకారము. దీనికి గురించి ఒక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేసి ఎంఆర్ఓ గారు, అలాగే ఎస్ఐ గారు, మేము, అలాగే మెడికల్ ఆఫీసర్ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో ప్రతి మండలంలో ఇలా టాస్క్ ఫోర్సులు ఏర్పాటు కేవలం నల్లబర్లి పొగాకు నిషేధించడం కోసమే ఈ టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేసి నల్లబర్లి సాగు చేసినట్లయితే దానివల్ల కలిగే దుష్ప్రభావాలు కానీ వాటన్నిటిని మెడికల్ ఆఫీసర్స్ ద్వారా తెలియజేయడము, అలాగే రైతులు ఎవరైనా కూడా ఇకపై నల్లబర్లి వేసి నష్టపోకుండా ఉండడం కోసం కూడాను ఈ టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేసి, అలాగే ప్రతినిధుల ద్వారా కానీ అందరి ద్వారా కూడా రైతులకి అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా నారు కూడా సాగు చేసినట్లయితే వారిపై ఎస్ఐ గారి ద్వారా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే రైతులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి వేసి తర్వాత నష్టపోయే స్థితి తెచ్చుకోకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా కలెక్టర్ గారు కూడా మనకి డిఏఓ సార్ కానీ వాళ్ళందరూ చెప్పడం జరిగింది ఏంటంటే ఎవరన్నా వేసినట్లయితే మనం నిర్దాక్షిణ్యంగా తీసేయమని కూడా చెప్తున్నారు. రైతులు అటువంటివి తెచ్చుకోరు. ఎందుకంటే ఆల్రెడీ మన రైతులకి ఆల్రెడీ ఈ విషయం గురించి అవగాహన తెలియజేశాం కాబట్టి ఇకపై కూడా ఎవరన్నా కూడా రైతులు వేయదలుచుకుంటే ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకుని అసలు వేయొద్దు అని చెప్పి చెప్తున్నాం. నారు వేసే వాళ్ళు కూడా ఎవరన్నా ఎంఓయు తీసుకొని తెల్లబర్లీ గురించి అయితే కనుక ఎంఓయు ఏదైనా కంపెనీ ఐటీసీ కానీ సమ్ కంపెనీస్ ద్వారా ఎంఓయు తీసుకుంటే వేసుకోవచ్చు. అది కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మేము ఇట్లా తెల్లబర్లీ వేస్తున్నామని. కానీ నల్లబర్లీ మాత్రం అసలు మండలంలో ఎక్కడా కూడా వేయడానికి లేదు అనేది ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తాం. యూరియా అనేది మనకి మండలంలో ప్రస్తుతానికి కూడా ఎటువంటి కొరత లేదండి. మనం అన్ని గ్రామ రైతు సేవా కేంద్రాల్లో కూడా యూరియా అనేది కూడా తెప్పించుకుంటున్నాము. రాబో 15-20 రోజుల్లో మనం శనగకి సంబంధించి కానీ పొగాకు సంబంధించి కానీ నేలను దున్నుకోవడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి దాంట్లో భాగంగా మనకు కావాల్సిన ఎరువుని నానో యూరియా రూపంలో కూడా మనం అందజేస్తున్నాము. యూరియా కూడా ఎటువంటి కొరత లేదు. మన రైతులకి మనం చెప్పేది ఏంటంటే యూరియా అనేది మనం ప్రతి బస్తాని 1500 కానీ అట్లాగా ఉన్నదాన్ని గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తూ 266కు మాత్రమే మనకు అందజేస్తుంది. సో రైతులు దృష్టిలో పెట్టుకొని దాన్ని అవసరం మేరకే వాడాలి అని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా యూరియా బస్తా బదులు నానో యూరియాని కూడా వాడుకునే అవకాశం ఉంది. ఒక బస్తా బదులు 2 లీటర్ బాటిల్ వేసుకుంటే కనుక మనకి యూరియా అందుబాటులోకి వస్తుంది. ఈ నానో యూరియా అనేది మన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇండియాలో తయారు చేసింది. బయట నుంచి తెచ్చుకునే అవసరం లేదు కాబట్టి మన ఇండియా వాటిని కూడా ప్రోత్సహించినట్లుంటుంది, ప్లస్ కాలుష్యాన్ని కూడా నివారించుకున్నట్టు ఉంటుంది. కాబట్టి నానో యూరియా అనేది వాడాలని